జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నిన్న ఐపాక్ టీంకి సంబంధించి ఆయన ఆఫీస్కి వెళ్ళడం కొంత మాట్లాడడం అనేది కూడా మనం అందరం చూసాం. అయితే నాకు ఒక లాజిక్ అయితే మిస్ అయింది. ఏంటి జగన్ గారు ఐపాక్ టీంకి వెళ్ళి అంటే కొన్ని సర్వేలు ఏమో కూటమికి సపోర్ట్గా వస్తున్నాయి, కొన్ని సర్వేలు కంపల్సరీగా కూటమి 150 సీట్స్ వరకు 130 సీట్స్ వరకు ఫామ్ అవుతాయి అని చెప్తున్నారు. అయితే మనం కూడా అనాలిసిస్ చేసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఒక 110 నుంచి 120 లోపు కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా ఒక 60 నుంచి 70 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా మనం అనుకున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారేమో చాలా బలంగా ఐపాక్ టీంకి ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కావచ్చు వీళ్ళందరికీ కూడా మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ మనమే ఫామ్ చేసేది గవర్నమెంటు అని చెప్పి ఒక భరోసా ఇచ్చారా ఏంటా అని అనిపించింది. కానీ ఎంప్లాయీస్గా జాబ్స్ గురించి ఏంటనే తెలియదు. అయితే ఇక్కడ ఏంటి ఒకవేళ యాక్చువల్గా ఐపాక్ టీం అనే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ కావచ్చు. మనం దీనికి ఒకసారి కరెక్ట్గా ఒక ఆలోచన తీసుకోండి. అసలు ఐపాక్ టీం అనేది సర్వే చేసేది ఒక పొలిటికల్ అనాలిసిస్, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ వ్యక్తికి ఎలా ఉంది అని. అసలు జగన్ గారు వాళ్ళకి భరోసా ఇవ్వటం ఏంటి? ఈ ఇష్యూ నేను కూడా చాలా నాకు మిస్ అయ్యాను. వేరే ఫ్రెండ్ ఫోన్ చేసి గుర్తు చేశారనమాట. ఐపాక్ టీంకి జగన్ గారు భరోసా ఇవ్వటం ఏంటి? జగన్ గారికే ఐపాక్ టీం కదా భరోసా ఇవ్వాల్సింది. సార్ మేము ఈ ఏరియాలో సర్వేలు చేశాము, మనకి కంప్లీట్గా మంచి అవకాశాలు వచ్చినాయి, మనం గెలిచేది మనమే, పలానా ఏరియాలో గెలుస్తున్నాం, పలానా సీటు గెలుస్తున్నాం, పలానా వ్యక్తి గెలుస్తున్నాడు అని చెప్పి చెప్పాల్సింది ఐపాక్ కదా. కానీ ఐపాక్ చెప్పకుండా జగన్ గారు ఐపాక్ చెప్పడం ఏంటి అనేది ఎవరికి అర్థం కాల. మరి వాళ్ళు ముందే చెప్పారా లేకపోతే అసలు ఏం జరిగిందనేది ఏంటి తెలియలేదు. కానీ మరి జనాలు కూడా ఒక్కసారిగా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వచ్చేసేస్తున్నారా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తున్నారా, అంత ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారంటే గతంలో కూడా మనం చూసాం. ఇక్కడ తెలంగాణకి సంబంధించి కొన్ని సర్వేలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉంటాయో ఎగ్జిట్ పోల్స్కి అప్పుడు కూడా కేటీఆర్ గారు కూడా ఇదే రకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎగ్జిట్ పోల్స్ని చూసి కావచ్చు ఇంకొకటి చూసి కానీ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం 100% మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రకటించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు అదే మేకపోతు గాంభీర్యాన్ని ఆయన ప్రకటించారా లేదంటే ముందే ఏదో ఫారెన్ వెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏమన్నా చేశారా అనేది చూడాలి, వేచి చూడాలి. ఏదైనా సరే 4వ తారీఖు వరకు అయితే చూడొస్తుంది. ఏంటంటే ఒక్కసారిగా నాకు అర్థమైంది ఏంటంటే ముఖ్యంగా ఐపాకే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మీటింగ్ పెట్టి సార్ గెలిచేది మనమే అని చెప్పేసి ఐపాక్కి సంబంధించిన హెడ్స్ అందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా కూర్చుని వాళ్ళు ప్రకటించాలి. కానీ ఇక్కడేంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పడం ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఒక్కసారి నిజమో కాదో మీరు కూడా ఆలోచించండి, తెలుస్తుంది.